ఒక పచ్చని పల్లెటూరు, చుట్టూ వరి పొలాలు, మధ్యలో మట్టి రోడ్లు. ఆ గ్రామానికి ప్రాణం లాంటి ఒక పెద్ద దుకాణం ఉంది. ఆ దుకాణం యజమాని పేరు రామయ్య. గ్రామంలో ఎవరికైనా సరుకులు కావాలంటే ఆ దుకాణం దాటిపోవాల్సిందే. కాని రామయ్యకు ఒక పెద్ద లోపం ఉంది. అది అహంకారం. దుకాణం ముందు చిన్న వ్యాపారులు నిలబడి ఉంటారు. రామయ్య గారు, ఈసారి కాస్త తక్కువ ధరకు ఇస్తారా? మాకు గిట్టుబాటు కావడం లేదు. ఓయ్, నీకు వ్యాపారం రాకపోతే ఊళ్ళో కూర్చో. నా దుకాణం రేట్లు నీ బతుకులకు తగ్గించి పెట్టను. అన్నా, ఒక్కరోజు ఆలస్యమైంది, డబ్బులు రేపిస్తా. డబ్బులు లేకపోతే నా ముందు కనిపించకు. చిల్లర వ్యాపారులు అందరూ ఇలాగే ఉంటారు. అక్కడే ఒక మూలన ఒక వృద్ధురాలు అన్నీ గమనిస్తుంది. ఆ వృద్ధురాలి పేరు సీతమ్మ. చిన్న గుడిసెలో ఉంటుంది. మామిడికాయలు అమ్మి జీవితం నెట్టుకొస్తుంది. ఆమె వద్ద డబ్బు లేదు, కాని అనుభవం ఉంది. అహంకారాన్ని గుర్తించే చూపు ఉంది. సీతమ్మ మనసులో డబ్బు ఉందని గర్వం, మనిషి విలువను మరిచిపోతే ఇలాగే తయారవుతాడు. కాలం మారింది. శీతాకాలం వచ్చింది. మామిడికాయల కాలం కాదు. అలాంటి సమయంలో సీతమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. తన ఇంట్లో కూర్చుని సీతమ్మ ఆలోచిస్తుంది, ఎలా అయినా రామయ్యకు గుణపాఠం చెప్పాలి అని. అప్పుడే సీతమ్మకు ఒక ఆలోచన వచ్చింది. సీతమ్మ పెరడులో ఒక మామిడి చెట్టు ఉంది. అది పునాస మామిడి. అది ఏ కాలంలో అయినా కాయల కాస్తుంది. కాని ఆ చెట్టుకాయలు పుల్లగా, వగరుగా, చాలా చేదుగా ఉంటాయి. అందుకే చెట్టుకాయలు ఎవరు కోరు తిన్నరు కూడా. సీతమ్మ ఆ కాయలను కోసి వాటిని పండించింది. అవి చూడ్డానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఒకరోజు సీతమ్మ ఆ కాయలను తీసుకుని రామయ్య దగ్గరకు వెళ్ళింది. సీతమ్మ రామయ్య దుకాణానికి వస్తుంది. సీతమ్మ రామయ్యతో ఇలా అంటుంది, బాబూ, ఈసారి మామిడికాయలు బాగా వచ్చాయి, తక్కువకే ఇస్తాను. అప్పుడు రామయ్య ఆశ్చర్యంగా, ఇప్పుడు మామిడికాయలా? శీతాకాలంలో ఎలా? ఇది మామిడికాయల కాలం కాదే. దేవుడి దయబాబు, అదృష్టం. రామయ్య కాయలను చూస్తాడు. పైకి బాగానే ఉన్నాయి. సీతమ్మ వాటిని చాలా తక్కువ ధరకు అమ్ముతుంది. రామయ్య లోభంతో, సరే, అన్నీ తీసుకుంటా. గ్రామంలో ఎక్కువ రేటుకు అమ్మేస్తా. డబ్బులిచ్చి మొత్తం సరుకు కొనేస్తాడు. అహంకారం అనుమానాన్ని మింగేసింది. తర్వాత రోజు దుకాణంలో, రామయ్య గారు, ఈ మామిడికాయలు పాడయ్యాయి, లోపలంతా ఖాళీగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి తెరిచి చూస్తారు. అన్నీ నకిలీ. రామయ్య వణికుతూ, ఏంటి ఇది? నా డబ్బులన్నీ పోయాయా? అహంకారం కళ్ళు మూసేస్తే నష్టం కళ్ళు తెరిపిస్తుంది. రామయ్య ఒంటరిగా కూర్చుంటాడు. నేను అందరినీ తక్కువగా చూశాను. ఇప్పుడే దేవుడు నాకు బుద్ధి చెప్పాడా? సీతమ్మ ముఖం గుర్తుకు వస్తుంది. ఆవిడే నాకు పాఠం నేర్పింది. మరుసటి రోజు ఉదయం అహంకారం విరిగిన మనిషి క్షమాపణ కోసం బయలుదేరాడు. రామయ్య సీతమ్మ గుడిసెవైపు నడుస్తూ వస్తాడు. సీతమ్మ, ఉన్నారా? సీతమ్మ, నేను తప్పు చేశాను. ఇవ్వలేని గౌరవాన్ని తీసుకున్నాను. ఇప్పుడు క్షమాపణ తప్పదు. సీతమ్మ బయటకొస్తుంది. చేతిలో చిన్న కడాయి మామిడికాయలు. ముఖం మెల్లగా నవ్వుతూ ఉంటుంది. వచ్చావా బాబూ? ఎలాంటి మనసుతో? సీతమ్మ, నేను క్షమించమని చెప్పలేకపోయాను. నేను ప్రతి ఒక్కర్నీ తక్కువగా చూశాను. నీకోసం మాత్రమే కాదు, అందరికోసం కూడా తప్పు చేశాను. చిన్న వ్యాపారులు, గ్రామస్తులు అందరికీ గౌరవం ఇవ్వాలి. పనిచేసేవారిని తక్కువగా చూసేవారికి కష్టం తప్పదు. రామయ్య కడాయి చూడటం మొదలుపెట్టాడు. మామిడికాయలు నకిలీ అని తెలుసుకున్నప్పుడు క్షమాపణ కష్టపడిన మనసు మరింత బలపడింది. ఇది కేవలం మామిడికాయలు కాదు. నా అహంకారం, నా లోభం, నా అవమానం అన్నీ నాశనమయ్యాయి. పాఠం నేర్చుకున్నావా బాబూ? డబ్బు మాత్రమే మనిషిని గొప్పగా చేయదు. గౌరవం, కరుణ, వినయం అవసరం. నాకే నిజంగా తెలుసు. ఇక ఎవరినీ తక్కువగా చూడను. ఎక్కడ తప్పు జరిగిందో చూసి ఆపరిచినవాడివి. నేర్చుకుంటాను. రామయ్య కాస్త లాజుగా నిలబడతాడు. సీతమ్మ కడాయి పట్టుకుని వెనుకకు తిరిగి గుడిసెలోకి వెళుతుంది. సీతమ్మ, నేను మళ్ళీ వచ్చి మీరు చెప్పిన విధంగా నేర్చుకోవాలని ప్రయత్నిస్తాను. అక్కడ రామయ్య గుండె లోపల ఒక కొత్త భావన కలుగుతోంది. అయినా సీతమ్మ స్పందించేది. సీతమ్మ గుడిసెలోకి వెళ్ళిపోయింది. రామయ్య బయటే నిలబడ్డాడు.
అహంకారం ఉన్న చోట ఒకప్పుడు మాటలు ఎగిరేవి, ఇప్పుడు మాటలు కూడా భయపడుతున్నాయి. గుడిసె లోపల్నుంచి పాత్రలు కదిలే శబ్దం. సీతమ్మ మెల్లగా బయటకొస్తుంది, చేతిలో ఒక పాత సంచి. బాబూ, నువ్వు నిన్న ఒక్కరోజు నష్టం చూశావు, కాని మేము జీవితాంతం నష్టాలే చూస్తాం. సంచి తెరుస్తుంది. లోపల పాత రసీదులు, చిరిగిన నోట్లు. నీ దుకాణం మొదలయ్యే ముందునుంచే నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను. నీలా చాలామందిని చూశాను. అహంకారంతో వచ్చినవాళ్లు, నష్టంతో కూర్చున్నవాళ్లు. సీతమ్మ మాటల్లో కోపం లేదు, కాని నిజముంది. సీతమ్మ, నేను ఎవరికైనా నష్టం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. నష్టమనేది డబ్బుతోనే కాదు బాబు, మాటతో కూడా మనిషిని విరగ్గొట్టచ్చు. ఆ మాట రామయ్యని గట్టిగా తాకుతుంది. అహంకారం విరిగే శబ్దం వినిపించదు, కాని లోపల చాలా శబ్దం చేస్తుంది. గ్రామంలో చర్చ మొదలవుతుంది. రామయ్య సీతమ్మ ఇంటికెళ్ళాడంట. అహంకారం తగ్గిందా లేదా కొత్త నాటకమా? ఒక్కసారి మాటలు తీపిగా మాట్లాడితే మళ్లీ మామూలే అవుతాడు. గ్రామం గమనిస్తోంది. ఈసారి మాటలు కాదు, చర్యలే పరీక్ష. రామయ్య తిరిగి నడుస్తూ వెళ్తాడు. దుకాణం కనిపిస్తుంది. క్షమాపణ చెప్పడం సులభం, మారడం కష్టం. కాని మారకపోతే ఈ పాఠం వృధా. దుకాణం తలుపు ముందు ఆగుతాడు. ఈ తలుపు అహంకారంతో తెరిచిన రోజులున్నాయి. ఇప్పుడు వినయంతో తెరుచుకోబోతుందా? దూరంగా సీతమ్మ గుడిసెవైపు చూసి, సీతమ్మ నన్ను పరీక్షించబోతోందా లేదా నేను నన్నే పరీక్షించుకోవాలా? ఒక మనిషి మారే ముందు ఒక గ్రామం ఆగి చూస్తుంది. మరుసటి రోజు ఉదయం గ్రామం నిద్రలేచింది. కాని రామయ్య దుకాణం ముందు ఒక విచిత్రమైన దృశ్యం. దుకాణం తలుపులు తెరిచి ఉన్నాయి, కాని రామయ్య కుర్చీలో కూర్చోలేదు. గ్రామస్థులు ఒక్కొక్కరుగా చేరుతారు. ఏంటి, రామయ్య ఇంకా రాలేదా? అహంకారం తగ్గిందన్న మాట నిజమా? రామయ్య బయటకొస్తాడు. చేతిలో పాత లెడ్జర్, ముఖంలో వినయం. ఈరోజు నుంచి ఈ దుకాణం నా అహంకారానికి కాదు, మన గ్రామ అవసరాలకు. చిన్న వ్యాపారులకి ఇకపై అవమానం కాదు. సమయానికి డబ్బులు లేకపోయినా మాట ఉంటుంది. లాభం కన్నా మనుషులే ముఖ్యం. మాటలు కాదు, ముఖంలో మార్పు కనిపిస్తోంది. సీతమ్మ దుకాణానికొస్తుంది, చేతిలో చిన్న సంచి. బాబూ, ఇది తీసుకో. సంచిలో అసలైన మామిడికాయలు, పచ్చగా పరిమళంగా. ఈసారి ఇవి నకిలీ కాదు, నువ్వు మారితేనే వీటికి విలువ. ఆమె కాళ్లకు నమస్కరిస్తాడు. రామయ్య నిజంగా మారిపోయాడు. అహంకారం కంటే పెద్దది పాఠమే. గ్రామం అంగీకరించింది, మార్పు నిజమని. సీతమ్మ వెళ్ళిపోతూ ఒక మాట చెబుతుంది. బాబూ, పండు బయట తీపి ఉంటే సరిపోదు, లోపల కూడా మంచితనం ఉండాలి. రామయ్య తల వంచుతాడు. డబ్బు మనిషిని పెద్దవాణ్ణి చెయ్యదు, అహంకారం అతన్ని చిన్నవాణ్ణి చేస్తుంది. జీవితంలో ఒకసారి నష్టం రావడం శిక్ష కాదు, ఆ నష్టం నుంచి బుద్ధి రావడమే ఆశీర్వాదం. ఈ కథలోని నీతి ఏమిటంటే, డబ్బు సంపాదించడం గొప్పది కాదు, మనుషుల గౌరవం సంపాదించడమే నిజమైన విజయం. చివరికి రామయ్య సీతమ్మ నేర్పించిన పాఠం ఆధారంగా తన తప్పును తాను తెలుసుకుని ప్రజల గౌరవాన్ని సంపాదించడం మొదలుపెట్టాడు.